son celebrating 20 years of excellence in education. ఇదిగో నీ సూట్ కేస్. బట్టలు సర్దుకోవడానికి కూడా నువ్వు లోపలికి వెళ్ళకూడదని, ఆ కాసేపు కూడా నీ నీడ నా ఇంట్లో పడకూడదని అనిపించింది. నీ బట్టలు ఇందులో పడేశాను. ఐఎమ్ సారీ. నీ ప్రీడి ఫోటో మాత్రం ఎక్కడ కనబడలేదు. పద మీ అమ్మా నాన్నల దగ్గరికి. ఓ కన్య నాకు భార్య కావాలని కళ్ళగన్నానే గాని ఓ తల్లి నాకు పెళ్ళ అవుతుందని కళ్ళ కూడా అనుకోలేదు. హాయ్ రిచర్డ్స్. హాయ్ హీరో. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. కాఫీ, కూల్ డ్రింక్? నో థ్యాంక్ యూ. చాలా పెద్ద వర్కే టేకప్ చేశారే. ఇన్ఫాక్ట్ ఇలాంటి బిల్డింగ్లు ఇంకా 2 కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. వెరీ గుడ్. యు ఆర్ అ బిగ్ షాట్ దెన్. మీరు రావద్దన్నా మళ్ళీ నేను ఎందుకు వచ్చానో మీరు అడగనేలేదే. తెలుసుగా, బంటిని మీకు ఇమ్మని అడగడానికి కాదు. మరి దగ్గరైన బిడ్డను దూరం చేసుకోవడం ఎంత బాధ కలిగించే విషయం నేను ఊహించగలను. అందుకే నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలు అడిగినా మీరు బంటి నాకెవరనే నిర్ణయానికి వచ్చాను. గుడ్. కానీ మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏమిటిది? నా భార్య ఊళ్ళోనే ఉంది. మీరు నాతో ఒకసారి వచ్చి తన్ని చూడాలి. నేను చూస్తే ఏమిటి ప్రయోజనం? ప్రయోజనం ఉంది. మీరు చూసిన తర్వాత చెప్తాను. ప్లీజ్. బట్ ఈసీ నేను ఇక్కడ. ప్లీజ్ మధవ్, నేను 2-3 సార్లు మిమ్మల్ని కలిశాను కదా, మీరు చెప్పినట్టు వెళ్ళిపోయాను. ఈ ఒక్కసారి నా మాట వినండి. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. కార్లో వెళ్ళి వెంటనే 10 నిమిషాల్లో వచ్చేద్దాం. వీల్లేదు రిచర్డ్స్, ఇక్కడ స్లాబ్ వేస్తున్నారు. 6 గంటల వరకు నేను కదలడానికి వీల్లేదు. పోనీ 6 తర్వాత వెళ్దాం. అంతవరకు నేను వెయిట్ చేస్తాను. 6 గంటల రిచర్డ్స్. థ్యాంక్ యూ. మిస్టర్ మాధవ్, థ్యాంక్స్ ఫర్ ఆనరింగ్ మై రిక్వెస్ట్. నేను చిన్నతనం నుంచి బయట పెరిగాను. నేను మీలాగే ఇంజనీర్ని. కానీ మీకు నాకు ఉన్న తేడా, నేను ఏకాకిని. ఓ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ లేని ఏకాకిని. బాంబేలో ఉండే మా మేనత్తి నన్ను పెంచి పెద్ద చేసింది. కానీ పోయిన సంవత్సరం ఆవిడ ఆస్తిపాస్తులన్నీ నా పేరు రాసి ఆవిడ వెళ్ళిపోయింది. మంచి సుత్తేస్తున్నట్టున్నాను. మంచి సుత్తి కాదు, గట్టి సుత్తి వేస్తున్నారు. వెరీ గుడ్. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. ఐ లైక్ ఇట్. మిస్టర్, ఇది పిచ్చాసుపత్రి. ప్రస్తుతం నా భార్య ఇక్కడే ఉంది. పిచ్చోళ్ళు రాత్రిపూట పార్కింగ్ లైట్లు వేయలేదు, విమానాలు వచ్చి గుద్దయ్యో. హలో, గుడ్ మార్నింగ్. జెండాపై మా ఇంటి మహారాజు. నీ ఫోటో పేపర్ మేరీ ఎవరొచ్చారో చూడు. ఆయన నా ఫ్రెండ్, పేరు మధు. ఆయన నువ్వు ఎప్పుడైనా చూసా? ఏమిటి ఇంకా జ్యూస్ తాగలేదా? ఇలా అయితే ఎలా చెప్పు. వేళకు జ్యూస్ తాగాలి, మందులు వేసుకోవాలి. మంచి పిల్ల జ్యూస్ తాగి ప్లీజ్ తాగే. మేరీ, ఏమిటి నువ్వు చేసిన పని? పాపేది మరి? ఏది? నా పాపని తీసుకురా, నా పాపని తీసుకురా, నా పాపని తీసుకురా. సరే, నీకు కావాల్సిన పాపే కదా, పాపని తీసుకురా.
ఇదిగో నీ పాప. కాదు, ఇది నా పాప కాదు. ఇది నా పాప కానే కాదు. ఇది నాకొద్దు. తీసుకుపో, తీసుకుపో, తీసుకుపో. నా పాపకే నా పాప కావాలి. నా పాపే కావాలి. ఓకే, అలాగే నీ పాపనే తెస్తాను, సరేనా? సిస్టర్, టేక్ కేర్ ఆఫ్. అలాగే సార్. సారీ మధు గారు, వెళ్దాం పదండి. చూశారుగా మధు, ఆమె నా భార్య మేరీ. తనకి నాకు పెళ్ళి 8 నెలలైంది. మంచి సంబంధం ఎవరో చెప్తే చేసుకున్నాను. ఇద్దరం బాంబేలోనే కాపురం పెట్టాం. పెళ్ళైన క్షణం నుంచి చాలా ముభావంగా నాకు దూరంగా తప్పు తిరుగుతూ ఉండేది మేరీ. అది సిగ్గు వల్లేమో అని అనుకున్నాను. ఒకరోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాట్ ఈస్ దిస్ మేరీ? ఇంకా రెడీ కాకుండా ఇలాగే కూర్చున్నావే? ఇవాళ మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా. ఇవాళ వద్దులేండి. ఏ, ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. మేరీ, మన పెళ్ళే ఈ బాంబే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు రోజు రోజుకి మరీ మూడీగా మారిపోతున్నావు. ఓ ముద్దు ముచ్చట్లేదు, ఓ సరసం సంతోషం లేదు. ఏమైంది మేరీ? ఎందుకు ఇలా అంటిముట్టినట్టుగా ఉంటున్నావు? ప్లీజ్ మేరీ, ఈ నిశ్శబ్దాన్ని నేను భరించలేను. చెప్పు, కారణం ఏమిటి? పక్కిళ్లలో పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతూ ఉన్న ఆ తల్లుల్ని చూస్తుంటే నాకు మాటి మాటికి మన పాపే గుర్తుకొస్తోందండి. మన పాప ఏమిటి? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? మీకు మా అమ్మా నాన్న మన పెళ్లికి ముందు ఏమీ చెప్పలేదా? ఏ విషయం? మన పాప విషయం. లేదు, నాకెవరూ ఏ విషయం చెప్పలేదు. మన పాప ఏమిటి అసలు? అంటే అన్న దేవుడితో పాటు మా అమ్మా నాన్న కూడా మోసం చేశారన్నమాట. మీతో అన్నీ చెప్పావని చెప్పి నన్ను నమ్మించారండి వాళ్ళు. మరి వివరంగా చెప్పు. అంటే మన పెళ్లికి ముందు నీకు బిడ్డ పుట్టిందా? కమ్ ఆన్ టెల్ మీ. అవునండి. కాలేజీలో చదివే రోజుల్లో నాకు విన్సెంట్తో పరిచయం అయింది. ఇద్దరం దగ్గరయ్యాం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా ఇద్దరి ఇళ్లలోనూ మా పెళ్లి ఒప్పుకున్నారు. ఆ ఆనందంలో పెళ్లికి ముందు ఏ ఆడది చేయకూడని తప్పు చేశాను. పెళ్లి ఇంకా 2 రోజులుందనగా పెళ్లి ఇన్విటేషన్స్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి వెళ్ళి విన్సెంట్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ తర్వాత తెలిసింది నేను గర్భవతినని. మా అమ్మ నాన్న అబార్షన్ చేయిస్తానన్నారు. కానీ ఎందుకో నా కడుపులో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న ప్రాణిని చంపేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. డెలివరీ అయి కళ్ళు తెరిచిన నాకు చచ్చిపోయిన బిడ్డ పుట్టిందని చెప్పారు మా అమ్మ నాన్న. కుమిలిపోయాను. కానీ 4 ఏళ్ల తర్వాత నాకు సంతోషమైన వార్త తెలిసింది. నా బిడ్డ చచ్చిపోలేదని, దిక్కు మొక్కు లేని అనాథల ఆశ్రమంలో పెరుగుతోందని. ఏమండి? ఏమండి? ఇదిగో నీ సూట్ కేసు. బట్టలు సర్దుకోవడానికి కూడా నువ్వు లోపలికి వెళ్ళకూడదని, ఆ కాసేపు కూడా నీ నీడ నా ఇంట్లో పడకూడదని అనిపించింది. నీ బట్టలు ఇందులో పడేశాను. ఐఎమ్ సారీ. నీ పీడి ఫోటో మాత్రం ఎక్కడ కనబడలేదు. పద. ఎక్కడికండి? మీ అమ్మా నాన్నల దగ్గరికి. ఓ కన్య నాకు భార్య కావాలని కళ్ళగన్నానే గాని ఓ తల్లి నాకు పెళ్ళం అవుతుందని కళ్ళకు కూడా అనుకోలేదు. యూనో, ఐఎమ్ ఎ కామన్ మ్యాన్. ఓ సామాన్యుడు. ఎవరి బిడ్డను నా బిడ్డగా చెప్పుకోగలిగేంత దైవ స్వరూపున్నో మహానుభావునో కాదు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలేదు. కమా. అంత మాట అనకండి. జీవితంలో ఇది వరకే ఓ ఎదురు దెబ్బ తిన్నదాన్ని మళ్ళీ ఇంకోసారి కూడా దెబ్బ తగిలితే ఏ గుండె తట్టుకోలేదండి. తట్టుకొని కొట్టుకోలేకపోతే ఆ గుండె నాగిపోని. నాకు అనవసరం. నవ్వుతూ చేసిన తప్పుకి 7 శిక్ష అనుభవించు. యూనో, యు ఆర్ ఎ చీట్. నువ్వు నువ్వు, మీ నాన్న, అమ్మ అందరూ మోసగాళ్లే. మీరందరూ కలిసి వలపని నన్ను ఇందులో ఇరికించారు. బట్ ఐఎమ్ నాట్ ఎ స్టూపిడ్. యూనో,
ఇంత జరిగినా నవ్వుతూ నీతో కాపురం చేసేంత వెర్రివెధను కాన్నాను. అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై స్వీట్ హోమ్ ఎట్ వన్స్. ఎక్కడికి వెళ్ళమంటారండి? అంటే నీ తీయని మాటలతో ప్రేమ నటనతో నన్ను లొంగ తీసుకోవాలని ఆలోచిస్తున్నావు అన్నమాట. అది ఈ జన్మలో జరగని పని. మేరీ, చివరిసారిగా అడుగుతున్నాను, వెంటనే నా ఇల్లు వదిలి వెళతావా లేదా? వెళ్ళనండి, నేను వెళ్ళలేను. నువ్వు నేను ఒకే నీడను ఉండడం అసంభవం. ఈ ఇంట్లో నువ్వే ఉండు, నేనే వెళ్ళిపోతున్నాను. గుడ్ బై ఫర్ ఎవర్. ఏమండి? ఏమండి?